Hello, beautiful people. Welcome back to my channel. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ లాట్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్. ఈ వీడియోలో అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. దిస్ ఈజ్ ఓట్స్ ప్యాన్ కేక్. ప్యాన్ కేక్ అంటారా, దోశ అంటారా, మొత్తం చూసిన తర్వాత మీరైతే డిసైడ్ చేసుకోండి. ఇది ఏజ్తో సంబంధం లేకుండా, హెల్త్తో సంబంధం లేకుండా ఎవరైనా తినొచ్చు. నో షుగర్ యాడెడ్ అండ్ ఆల్ హెల్దీ ఐటమ్స్ ఆర్ యాడెడ్ ఇన్ దిస్ ప్యాన్ కేక్. ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కప్పు పాలు కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు అడుగంటకుండా ఉండాలి అంటే గిన్నె తడిగా అయినా ఉండాలి, లేదా అడుగున 5 to 10 ml వాటర్ అయినా ఉండాలి. నెక్స్ట్ 2 cups ఓట్స్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 బనానాస్ అయితే పీల్ ఆఫ్ చేసుకొని పీసెస్ చేసుకొని అందులో వేసాను. మీకు ఇంకా టేస్ట్ స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా బనానాస్ వేసుకోవచ్చు. దాంతోపాటు 2 spoons హనీ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్నాను. ఒక ఎగ్ అయితే పగలగొట్టుకొని పెంకులు అవి పడకుండా చూసుకొని జాగ్రత్తగా అందులో వేసుకోవాలి. దాని తర్వాత మన టేస్ట్ ప్రకారం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంక ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని దోశ ఆర్ ఇడ్లీ బ్యాటర్ లాగా మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతా నీట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ నీడెడ్ అయితే వాటర్ వేసుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది. ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత గీ కొంచెం వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దోశ బ్యాటర్ లాగా దోశలా వేసుకోవాలి. కానీ దోశలా నీట్గా అలా అయితే రావు, ఇవి కొంచెం మందంగా వస్తాయి. దాన్ని అలాగే స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే వాటిని కొంచెం ఇలా ఇంకా నీట్గా రావాలి అని చెప్పేసి స్పూన్ కూడా యూజ్ చేశాను అనమాట. ఇంకా యూజ్ చేసి ఇంకా దోశ వేసుకున్నాను. వీటిని దోశలా తినాలి అనుకుంటే మనం ఇంకా టొమాటో, చిల్లీ, ఆనియన్ వీటిని అయితే యాడ్ చేసుకొని ఇంకా తినొచ్చు. లేదు అనుకుంటే ప్యాన్ కేక్లా తినాలి అనుకుంటే ఇలాగే ఒక 2-3 ప్యాన్ కేక్స్ అయితే చేసుకొని హనీ వేసుకొని తినేయచ్చు. స్నాక్ ఐటెంలా కూడా పిల్లలు తినొచ్చు అనమాట. ఇంక ఇలా ఒక సైడ్ కాలడానికి అయితే 2 to 5 minutes దాకా పడుతుంది. పచ్చిగా ఉన్నప్పుడే తీయకుండా జాగ్రత్తగా తీయండి, ఇంకా పీసెస్ అయిపోకుండా ఉంటాయి. నీట్గా కాలిన తర్వాత తీస్తే గీ కొంచెం యాడ్ చేసుకుంటూ వీటిని ఇలా ఫ్రై చేసుకోండి. ఇంకా నేను అలాగే కొన్ని చేసి పక్కన పెట్టేశాను. ఇంకా వీటిల్లోకి టేస్ట్ చేయడానికి సాస్ వేసుకొని పచ్చడి, కారపొడి ఇలా చాలా అయితే ట్రై చేశాను. ఇంకా మా మమ్మీ అయితే ఇంట్లో ఉన్న సొరకాయ పులుసుతో అయితే తిన్నారు, బాగుందని చెప్పారు. ఇంకా అలా మనకి నచ్చిన టేస్టులతో మనకి నచ్చింది వేసుకోవడమే. నేనైతే టమాటా పచ్చడి ఇంట్లో చేశారు, అదైతే నా ఫేవరెట్. నేను దాంతో తిన్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.